ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలో ఏకీభవిస్తున్నటువంటి మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. వాక్యములోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాము. స్తోత్రములు 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 అయినా మహాపరిశుద్ధుడ మహాగణుడ గొప్ప దేవా, నీకే వేలాది కోట్ల వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉన్నతుడివి, శ్రేష్ఠుడివి, గొప్పవాడివి, యోగ్యుడివి, పరిశుద్ధుడివి, జీవము కలిగినటువంటి దేవుడు నీ ఒక్కడివి మాత్రమే నాయన. నా తండ్రి పరిశుద్ధుడు, నీకే స్థుతులు స్తోత్రాలు నాయన. ఏక ఉదయకాల సమయంలో నాయన నా తండ్రి ప్రభా, మా చుట్టుపక్కల ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని, మా కుటుంబాల్ని క్షేమకరమైనటువంటి స్థితిలో ఉంచినటువంటి గొప్ప దేవ, నీకే స్థుతులు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడు, ఉన్నతుడు, శ్రేష్ఠుడు, గొప్పవాడు నీవే నాయన నా తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. ఏక ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా అయ్యా, చేరి ఉన్నటువంటి బిడల తండ్రి ప్రభా, ఎట్టి విధమైనటువంటి హృదయాలతోటి, కలవరాలతోటి, ఆందోళనలతోటి, భయముతోటి అయ్యా అయ్యా ఈ యొక్క మాటలు వినటానికి తండ్రి ప్రభా అయ్యా ఏకీభవిస్తూ ఉండవచ్చు. కానీ తండ్రి ప్రభా, మనుషులు మాట్లాడడం వల్ల ఎట్టి విధమైనటువంటి ప్రయోజనం లేదు. కానీ సర్వశక్తుడైనటువంటి దేవుడు తండ్రి, నీవు మాట్లాడటం ద్వారానైనా నా తండ్రి ప్రభా అనేకుల యొక్క హృదయాలు తెప్పరిల్లింపజేయబడతాయ్యా. అటు జీవము కలిగినటువంటి మాటలు తండ్రి ప్రభా, ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో తండ్రి ప్రభా, వారి హృదయాల్లో తండ్రి ప్రభా అయ్యా నాతో కూడా మీరే మాట్లాడి మీ నామనికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు తెలియజేస్తూ నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం అండి. దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ మరొకసారి దేవుని నామం పేరిట వందనాలు తెలియజేస్తూ వస్తున్నాను. మరి గత కొన్ని వారాల నుండి కూడాను పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఈ యొక్క అంత్యకాల దినములలో కావలసినటువంటి వర్తమానం, దేవుని యొక్క ఆలోచన మేరకు, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చే నిమిత్తము ప్రకటన గ్రంథాన్ని అధ్యయనం చేయడానికైతే దేవుడు కృప చూపించారు. మరి గత కొన్ని వారాల నుండి 7 సంఘాలను గుర్చినటువంటి వర్తమానాలు మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఆ యొక్క 7 సంఘాలతోటి దేవుడు ఏ రీతిగా మాట్లాడాడు, ఆ యొక్క సంఘాల్లో ఉన్నటువంటి బలహీనతలేంటి, బలాలేంటి, సరిచేసుకోవాల్సిన ఏమిటి, సరిచేసుకుంటే దేవుడిచ్చేటువంటి బహుమానాలేంటి, ఇలాగూ అనేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఇప్పటి వరకు కూడాను మనము ఎఫెసు సంఘము, స్ఫుర్ణ సంఘము, పెర్గమ సంఘము, తుయితెరా సంఘము, సార్దిస్ సంఘము, ఈరోజు 6వ సంఘమైనటువంటి ఫిలదెల్ఫియా సంఘాన్ని గుర్చైతే గనక మనం తెలుసుకుందాము. మరి పరిశుద్ధ గ్రంథాల్లో ఉన్నటువంటి వారు అవకాశం ఉంటే కనుక పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము, యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 7 నుండి 13 వచనాల వరకు అయితే కనుక మనం చూసుకుందాము. హల్లెలూయా. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము: దావీదు తాళపు చెవి కలిగి ఎవడును లేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ యొద్ద తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించినని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము.
జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా, ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో ఆశీర్వాదకరముగా పంచి ఇచ్చునుగాక. ఆమేన్. ఈరోజు ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి అయితే కనుక మనం తెలుసుకుందాము. 7 సంఘాలలో ది బెస్ట్ చర్చ్ ఏది అని అంటే కనుక ఫిలదెల్ఫియా చర్చ్. 7 సంఘాల్లో ది బెస్ట్ చర్చ్ ఏది అని అంటే కనుక ఫిలదెల్ఫియా చర్చ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే దేవుడు ఈ యొక్క సంఘములో మరి పొరపాట్లను కాదు కానీ ప్రశంస అయితే కనుక దేవుడు అధికముగా ఇచ్చి ఉన్నాడని చెప్పవచ్చు. హల్లెలూయా. ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి పరిచయం అయితే కనుక ముందుగా చేసుకుందాము. ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి, ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘము సార్దీస్ నుండి దక్షిణం వైపు 45 కిలోమీటర్ల దూరంలో అయితే కనుక ఈ యొక్క ఫిలదెల్ఫియా ఉంటుంది. ఫిలదెల్ఫియా పట్టణం యొక్క ప్రస్తుతం పేరు అలెషైర్. కింగ్ అట్లాస్ అనేటువంటి 3వ సంఘం అయిన పెర్గమ పట్టణ రాజు ఫిలదెల్ఫియాని జయించిన తర్వాత తన అన్న అయిన కింగ్ ఎమినెస్ II అను అతనికైతే గనక బహుమానంగా ఇచ్చాడు. అందుకొరకు ఈ యొక్క ఫిలదెల్ఫాస్ అంటే అర్థం ఏంటంటే సహోదర ప్రేమ కలిగినటువంటి వాడు అనే అర్థమైతే గనక ఇస్తుంది. ఈ యొక్క ఫిలదెల్ఫియాలో ద్రాక్ష తోటలు అత్యధికముగా అయితే గనక పంటలు పండించేవారు. అందుకోసము ఇక్కడ మరి వ్యాపారం కూడాను అత్యధికముగా జరుగుతూ ఉండేది. మరి ఈ పట్టణాన్ని అయితే కనుక ఒక రకంగా చెప్పాలంటే చాలా సంపన్నమైనటువంటి పట్టణంగా అయితే కనుక ఈ యొక్క ఫిలదెల్ఫియా పట్టణాన్ని గురించి చెప్పవచ్చు. ఈ యొక్క ఫిలదెల్ఫియా పట్టణం కింగ్ అట్లాస్ అభివృద్ధి చెందించిన తర్వాత రోమియోల చేతుల్లోకి అయితే కనుక వెళ్ళిపోయింది. అభివృద్ధి చెందించింది ఎవరనంటే కనుక కింగ్ అట్లాస్. కానీ అభివృద్ధి చెందించిన తర్వాత మాత్రం ఏమైపోయిందంటే అది రోమియోల చేతుల్లోనికి వెళ్ళిపోయింది. మరి రోమా చక్రవర్తి టిబేరియస్ పరిపాలనలో మరి ఒక పెద్ద భూకంపం అయితే కలిగి పట్టణం అంతా కూడా నాశనం అయిపోయినటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయింది. మరి ఆ సమయంలో పట్టణం అభివృద్ధి చేసి ఆ పట్టణ ప్రజల నుండి రావలసినటువంటి పన్నులు మరి వసూలు చేయకుండా వారి మీద జాలి చూపించినటువంటి వ్యక్తిగా అయితే గనక ఈ యొక్క రాజుని గురించి మనం చెప్పవచ్చు. హల్లెలూయా. మరి ఈ యొక్క రోమా చక్రవర్తి ఆ పట్టణం అభివృద్ధి చేసినందుకు గాను ఆ పట్టణ ప్రజలు నేల్ సిజేరియా అని పేరు పెట్టి పిలిచేవారు. నేల్ సిజేరియా అని పేరు పెట్టి పిలిచేవారు. అంటే అర్థం ఏంటంటే క్రొత్త పట్టణం అని అర్థం. నేల్ సిజేరియా అనే మాటకి అర్థం ఏంటి అని అంటే కనుక కొత్త పట్టణం అనే అర్థం. ఆ రీతిగా ఆ యొక్క ఫిలదెల్ఫియా పట్టణాన్ని మరి రాజు చేసినటువంటి మేలు నిమిత్తము ఆ యొక్క పట్టణస్థులు ఆ యొక్క పట్టణానికి ఆ రీతిగా పేరు పెట్టారు. నేల్ సిజేరియా అని పేరు పెట్టారు. హల్లెలూయా. ఇది ఈ యొక్క ఫిలదెల్ఫియా యొక్క పరిచయం. మరి వాక్యంలోనికి వెళదాము. దేవుడు ఈ యొక్క సంఘంతో ఏ రీతిగా పరిచయం చేసుకుంటున్నాడు, ఒక్కొక్క సంఘంతో ఆ యొక్క సంఘం మరి ఉన్నటువంటి చుట్టూతా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దేవుడు ఆ యొక్క సంఘ పరిస్థితులను బట్టి పరిచయం చేసుకుంటూ వస్తున్నాడు. ఒక్కొక్క సంఘంతో ఒక్కొక్క రీతిగా.
అయితే ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘంతో దేవుడు ఏమి మాట్లాడుతున్నారంటే, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. హల్లెలూయా. అంటే ఇక్కడ ఈ మాట ఏ రీతిగా తెలియచేయబడుతుంది అని అంటే కనుక, నాకు పరలోకం మీద పాతాళం మీద కూడా సర్వాధికారాలను నేను కలిగి ఉన్నాను. ఆల్ మైటీ గాడ్ అని ఆయన తెలియజేస్తున్నాడు. ఆల్ సుప్రీం పవర్స్ ఆర్ మైన్ అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన పరలోకంలో ఆయనకి అధికారం ఉన్నది, పాతాళం మీద కూడాను ఆయన సర్వాధికారాలు కూడాను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మరి యెషయా గ్రంథము 32వ అధ్యాయము 22వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, ప్రవక్తల యొక్క ప్రవచన నెరవేర్పు నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీదకి దిగి వచ్చారన్నటువంటి విషయం అయితే కనుక మనకి తెలుస్తూ ఉన్నది. అయితే పర్టికులర్గా ఇప్పుడు ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘముతోటి ఆయన పరిచయం చేసుకున్నటువంటి తీరు కూడా ఏ రీతిగా ఉన్నదనంటే, యెషయా ప్రవక్త ఆనాడు ఏమి ప్రవచించారో ఆ ప్రవచన నెరవేర్పు నిమిత్తమే దేవుడు ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘముతోటి ఈ రీతిగా మాట్లాడుతున్నారనే విషయం అయితే కనుక తెలియచేయబడుతుంది. మరి ఒకసారి చదువుదామా ఆ లేఖనాన్ని. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 22వ వచనం. నేను దావీదు ఇంటి అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను, అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా మరి తీయజాలడు. హల్లెలూయా. ఈ యొక్క ప్రాఫసీ ఎవరి గురించి యెషయా ప్రవచించారనంటే గనక, మరి రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించే మాట్లాడారు. అందుకొరకే ఆ యొక్క ప్రవచనకర్తల ప్రవచనాలు నెరవేర్పు నిమిత్తమే దేవుడు ఈ యొక్క సంఘముతోటి ఈ రీతిగా మాట్లాడుతున్నారు. ఫిలదెల్ఫియా సంఘముతోటి దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నారు. దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడను, ఎవడను తీయలేకుండా వేయవాడైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. ప్రవక్తల యొక్క ప్రవచనం ప్రతి ఒక్కటి కూడా దేవుడు నెరవేరుస్తూనే వచ్చాడండి. ప్రవక్తల యొక్క ప్రవచనాలు ప్రతి ఒక్కటి దేవుడు నెరవేరుస్తూనే వచ్చాడు. ఆయన ఈ భూమి మీద జీవించినటువంటి 33.5 సంవత్సరాలు కూడాను ఆయన మరి 100% దేవుడిగా 100% మానవునిగా మరి ప్రవక్తల యొక్క ప్రవచనాలని నెరవేరుస్తూ ఆయన జీవించినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఒకానొక సమయంలో పేతురుతోటి దేవుడు తెలియజేస్తాడు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నేను నీకు ఇస్తాను, నీవు భూలోకమందు దేన్ని బంధిస్తావో అది పరలోకమందు బంధించబడుతుంది, మరి నువ్వు దేన్ని మరి బంధిస్తావో మరి పరలోకమందు భూలోకమందును కూడాను మరి దేన్ని విప్పుతావో అది కూడా పరలోకమందు విప్పబడుతుందని లేఖనం అయితే తెలియజేస్తుంది. మరి అలాంటి ఆల్ మైటీ అథారిటీ కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఈ భూమి మీద అని అంటే కనుక, అది మొట్టమొదటిగా చెప్పవలసినటువంటి పేరు ఎవరు అని అంటే కనుక మన తండ్రి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు. మన తండ్రి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. హల్లెలూయా. సర్వాధికారాలని కూడా కలిగి ఉన్నటువంటి దేవుడు, ఆల్ మైటీ దేవుడు, ఎల్ షదై దేవుడిని మనము సేవిస్తున్నాం. ఏదో అలాటప్పగా లేదంటే ఆషామాషిగా ఉండేటువంటి వారు కాదు, కానీ ది గ్రేట్ లెజెండరీ గాడ్ జీసస్ ఈజ్ ది గ్రేట్ లెజెండరీ గాడ్. అటువంటి గొప్ప దేవుడిని మరి వెంబడిస్తున్నటువంటి నీవు నేను కూడాను ఎటువంటి అధికారం కలిగి ఉన్నామండి? తండ్రికి ఏవైతే అధికారాలు ఉన్నాయో పిల్లలకి కూడాను అదే అధికారాలు మరి తండ్రి అయితే కనుక ఇస్తాడు. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి అయితే కనుక ఈ యొక్క యెషయా గ్రంథంలో ప్రవచించబడింది. ఆ తర్వాత దేవుడు మరి న్యూ టెస్టిమెంట్లో కనుక మనం చూసుకున్నట్లయితే మరి పేతురుతోటి మాట్లాడతారు. ఆ సందర్భంలో పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నేను నీకు ఇస్తాను, మరి నీ భూమి మీద ఏమి బంధిస్తావో అది పరలోకమందు బంధించబడుతుంది, భూమి మీద దేని విప్పుతావో అది పరలోకమందు విప్పబడుతుందని మరి ఆల్ మైటీ పవర్స్ దేవుడు పేతురికి ఇచ్చాడు.
ఏ రీతిగా ఇచ్చాడనంటే ఏదో ఒక రికమెండేషన్స్ ద్వారా కాదు, లేదంటే గ్రేట్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాడని కాదు, లేదా గొప్ప జ్ఞానం కలిగి ఉన్నాడని కాదు, లేదా మరి దైవ సేవకులకి అత్యధికంగా సహాయపడేటువంటి వ్యక్తిలో మొట్టమొదటగా ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదండి. హల్లెలూయా. కానీ ఈ యొక్క చేపలు పట్టేటువంటి జాలరి అయినటువంటి పేతురుతోటి దేవుడు ఏం చెప్తున్నాడండి, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నేను నీకు ఇస్తాను, నీ భూమి మీద దేన్ని బంధింతువు అది పరలోకమందును బంధింపబడును, భూమి మీద దేని విప్పుదువు అది పరలోకమందును విప్పబడునని మరి సుప్రీం గాడ్, సుప్రీం అథారిటీని అయితే మానవుడికి ఇచ్చాడండి. హల్లెలూయా. నీకు ఇచ్చినటువంటి అధికారాలని, నీకు ఇచ్చినటువంటి తలాంతుల్ని నువ్వు వాడుతున్నావా, ఉపయోగిస్తున్నావా, లేదా పక్కన పెట్టేశావా? జాగ్రత్త. అవి పక్కన పెట్టేసినట్లయితే కనుక కొన్నాళ్ళకి అవి తుప్పు పట్టిపోతాయి. ఎందుకు పనికి రాకుండా అవి ముక్కలుగా అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. దేవుడు నీకు ఇచ్చినటువంటి అధికారాలని, దేవుడు నీకు ఇచ్చినటువంటి స్వాస్థ్యాలని, దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి కమాండ్ని కూడా నువ్వు రిలీజ్ చేయాలి, నువ్వు వాడాలి. ఒక షార్ప్ నైఫే ఉన్నదండి, ఒక కత్తే ఉన్నది. అది కొన్నాళ్ళు వాడకుండా పక్కన పడేయండి, ఏమవుతుంది? అది తుప్పు పట్టేసిపోతుంది. మళ్ళీ ఆ తర్వాత మరలా దాన్ని వాడాలంటే ఎంతో సాధన చేసి దాన్ని ఎంతగానో దాన్ని ఆ యొక్క నైఫ్కి మరి పదును పెడితే తప్పించి అది ఆ యొక్క తుప్పు మొత్తం పోయి మరలా మనం వాడుకోవడానికి పనికిరాదు. మరలా చాలా ప్రాసెస్ అయిపోతుంది, మరలా చాలా లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులను ఎప్పుడు కూడా నువ్వు నిర్లక్ష్యం చేయవద్దు. ఒక యజమాని దేశాంతరం వెళుతూ ఒక వ్యక్తికి 5 తలాంతులు, ఒకరికి 2, ఒకరికి ఒక తలాంతు ఇచ్చాడు. యజమానుడు మరలా తిరిగి వచ్చే సమయానికి 5 ఇచ్చినటువంటి వ్యక్తి వ్యాపారంలో పెట్టి డబల్ చేసి దేవుడు మరి ఆ యొక్క యజమానుడు వచ్చే టైంకి ఇచ్చాడు. 2 ఇచ్చినటువంటి వ్యక్తి కూడా అదే రీతిగా చేసి మల్టిప్లై చేసినటువంటి వాటిని మరి ఆ యొక్క యజమాని చేతిలో పెట్టాడు. ఆ ఒక్క మరి తలాంతి ఇచ్చినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు ఇచ్చింది ఏది అని అంటే, అయ్యా నువ్వు విత్ అనే చోట నువ్వు కోయేవాడువు కదా, మరి అందుకోసం అని చెప్పేసి నీకు భయపడి నేను మట్టిలో దాచి ఉంచానంటే, మరి దేవుడైతే కనుక గద్దిస్తాడు ఆ వ్యక్తిని. గద్దించి అతని దగ్గర ఉన్నటువంటి ఒక తలాంతి కూడా తీసేసుకొని ఎవరైతే మల్టిప్లై చేశారో వాళ్ళకి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో దేవుడు మరి చాలామందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క భారం, ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు. మరి కొంతమంది దేవుణ్ణి చక్కగా పాటలు పాడుతూ స్తుతిస్తూ ఆరాధించగలిగేటువంటి తలాంతు దేవుడు కొంతమందికి ఇస్తాడు. కొంతమందికి మరి ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేటువంటి మరి తలాంతుని ఇస్తాడు. కొంతమందికి చక్కగా వాక్యము ఎనలైజ్ చేసి చెప్పగలిగేటువంటి తలాంతుని ఇస్తాడు. మరి కొంతమందికి మరి అక్కడ పరిచర్య చేసేటువంటి తలాంతుని దేవుడు ఇస్తాడు. ఏది ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదండి. నీకు ఇచ్చినటువంటి తలాంతులు, నీకు ఇవ్వబడినటువంటి తలాంతులు, అది ఏదైతే ఉన్నదో అది మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా దేవుని కొరకు 100%గా నువ్వు వినియోగించగలిగినట్లయితే కనుక నువ్వు చేస్తున్నటువంటి నమ్మకమైనటువంటి పని నిమిత్తము దేవుడు మరలా డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మరి ఏ రీతిగా మాట్లాడతారు దేవుడు ఈ సంఘముతోటి. సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, సత్యస్వరూపి ఇక్కడ మరి ఇందులో దేవుడు తెలియజేసినటువంటి విషయాలు తాను పరిచయం చేసుకున్నది. ఎవడును దావీదు తాళపు చెవులు కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడునైనా చెప్పు సంగతులేవనగా, సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా,
సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా, సత్యస్వరూపి సత్యమునకు ఆయనే సత్యము అనగా ఆయనే, పరిశుద్ధుడైనటువంటి దేవుడు మాత్రమే. సత్యము అంటే ఆయనే. అందుకోసమే దేవుడు మరి తెలియజేస్తాడు ఒకానొక సమయంలో, నేనే సత్యమును మార్గమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా చేరరు అని దేవుడు తెలియజేస్తాడు. హల్లెలూయా. ఒకానొక సమయంలో మరి పేతురు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి సీమోను అనేటువంటి గారడి చేసేటువంటి వ్యక్తి కొంత ధనము అపోస్తలుల యొద్ద పెట్టి, అయ్యా మాకు కూడా అటువంటి మిరాకిల్స్ చేసేటువంటి శక్తి కావాలి అని వారైతే కనుక అడుగుతారు. హల్లెలూయా. అది పైనుండి దేవుడు ఇచ్చేది కానండి. ఈ లోకంలో మనం ఎంత డబ్బు కలిగి ఉన్నా, లేదా ఎంత ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉన్నా, లేదా ఎంత జ్ఞానం కలిగి ఉన్నా, మనం ఏమి కూడాను మనం పొందుకోలేమండి దేవుని దగ్గర నుండి. మనం పొందుకోవాలి అని అంటే కనుక మనం మనస్ఫూర్తిగా ఆయన ఆత్మతోటి సత్యముతోటి ఆరాధిస్తూ, ఆయన వెంబడిస్తూ, ఆయన పట్ల మనం విధేయత కలిగి ఉండి, ఆయన యొక్క గుణగణాలని కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా సత్యస్వరూపి అయినటువంటి దేవుడు సత్యమైనటువంటి మార్గాల్లో నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన పరిచయం చేసుకుంటున్నారు కదా, నేనే సత్యమును జీవమును మార్గమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు చేరరు అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. అదే రీతిగా మరి ఒక సందర్భంలో దేవుడు ఈ రీతిగా చెప్తున్నారు, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు కూడాను మరి ఆయన యందు వశమై ఉన్నవని ఒక లేఖనం అయితే తెలియజేయబడుతుంది. మనకి ఏది కావాలన్నా కానీ సపోజు చూసుకున్నట్లయితే ఇక్కడ మనం భూలోకం మీద మరి గవర్నమెంట్ రూలింగ్ చేయాలనంటే కనుక మరి అనేక రకాలైనటువంటి శాఖలు ఉంటాయి. ఒక్కొక్క శాఖకి, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క మినిస్టర్, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క మినిస్టర్. ఆ మినిస్టర్స్ అందరిపైన కూడాను ఒక చీఫ్ మినిస్టరో లేదంటే ఒక ప్రైమ్ మినిస్టరో ఉంటారు. ఒక చీఫ్ మినిస్టరో ప్రైమ్ మినిస్టరో ఉంటారు. అంటే భూలోకంలో ఎట్లుంటుంది అని అంటే ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క మినిస్టర్ ఉంటారు. కానీ మన తండ్రి అయినటువంటి దేవుడి యొద్ద ఏమున్నాయంటండి, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు వశమై ఉన్నవి. అందుకోసమే సొలొమోను రాజు చిన్న వయసులోనే ఆయన రాజ్యాధికారం చేపట్టినప్పుడు ఆయన ఒకటే అడుగుతాడు దేవుణ్ణి, ఏంటంటే అయ్యా నాకు జ్ఞానమును దయచేయ్యా, ఈ ప్రజల్ని నేను ఏ రీతిగా పరిపాలించాలో నాకు జ్ఞానం దయచేయ్యా, నాకు జ్ఞానం లేదయ్యా, నాకు జ్ఞానము కొదువుగా ఉన్నదయ్యా, నాకు జ్ఞానం దయచేయ అని సొలొమోను రాజు అడిగినప్పుడు దేవుడు జ్ఞానము మాత్రమే కాదు సర్వ సంపదలు కూడాను మరి ఈ యొక్క సొలొమోనుకైతే కనుక దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఈ రీతి మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో నీలో ఏది కొదవై ఉన్నదో, నువ్వు ఎక్కడెక్కడికో పరిగెత్తాల్సినటువంటి పని లేదు, ఎక్కడెక్కడో ప్రిపరేషన్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. దేవుడి ఎదుట నువ్వు మోకరించి, అయ్యా నాకు జ్ఞానం లేదయ్యా, నాకు తెలివి లేదయ్యా, కానీ కంప్లీట్గా నన్ను నీకు సజీవ యాగంగా సమర్పించుకుంటున్నానయ్యా, నువ్వేది చెబితే అదేనయ్యా. ఇలాగ ఎవరైతే వారిని వారు సబ్మిట్ చేసుకుంటారో దేవుని ఎదుట వారికి మరి నిశ్చయముగా అనమాట బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే వశమై ఉన్నవని లేఖనం తెలియజేస్తుంది. ఏది కావాలన్నా కానీ అది ఆరోగ్యమో అని, ఉద్యోగమో అని, వ్యాపారమో అని, మరి గర్భఫలమో అని, ఏదైనా సరే మొదటగా నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించు, ఖచ్చితంగా నువ్వు జవాబును పొందుకుంటావు. అదే దేవుడు తెలియజేస్తున్నాడు. మరి అదే రీతిగా మరొక సందర్భంలో మరి రోమా సైనికులు పిలాతు యొద్దకు తీసుకుని వెళ్ళినప్పుడు పిలాతు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ రీతిగా అడుగుతాడు, నువ్వు యూదులకు రాజువా అని చెప్పేసి అడిగినప్పుడు, నీవేనా అని చెప్పేసి అడిగినప్పుడు, నీవన్నట్టే అని
మరి తెలియజేస్తాడు దేవుడు. హల్లెలూయా. అంటే ఒక కన్ఫర్మేషన్ కోసం అడుగుతుంటే ఆయన కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు, నువ్వేదైతే అన్నావో, ఒకవేళ అది అవమానించే రీతిగా మాట్లాడి ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రం కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. హల్లెలూయా. యూదుల రాజుని నేనే. మరి ఆ తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే ఈ పరిశుద్ధ గ్రంథము సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే ఉండును, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయండి? సంఘం యొక్క పరిస్థితులు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండును, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. చాలాసార్లు మన జీవితాల్లో దేవుని మందిరానికి రావాలంటే, మోకరించాలంటే, ప్రార్థన చేయాలంటే, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలంటే చెప్పే సాకులు ఏంటంటే, మిగతా మన సొంత పనులు అన్నీ కూడా చాలా యాక్టివ్గా చేసుకుంటూ ఉంటాం. కానీ దేవుడి యొక్క పని దగ్గరికి వచ్చేసరికి బలహీనతలు అన్నీ కూడా బయటపడిపోతుంటాయి. అప్పుడు ఆ సమయంలో ఏమంటామంటే, నా వల్ల కాదు, ఈరోజుకి నేను స్కిప్ చేస్తాను, ఈరోజుకి నేను స్కిప్ అవుతానని చెప్పేసి చెప్తాం. కానీ ఈ యొక్క ఫిలదెల్ఫియాలో సంఘములో ఉన్నటువంటి వారు ఏ రీతిగా ఉన్నారంటే, వారి గురించి దేవుడు తెలియజేస్తున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను. అంటే నీ బలహీనతలు ఏంటో నాకు తెలుసు, నీ బలం ఏంటో నాకు తెలుసు. మానవుడి యొక్క బలహీనతలను గురించి దేవుడికి తెలియదండి? ఖచ్చితంగా తెలుసు. కానీ పౌలు గారు మాట్లాడతారు కదా, నా బలహీనతలు ఏందే దేవుడు నన్ను బలపరచను అని మాట్లాడతారు. అదే రీతిగా మనం ఎప్పుడైతే ఒంటరిగాను, నిరాశలోను, బలహీనమయ్యా అని చెప్పేసి చేతులెత్తి ప్రార్థన చేస్తామో, రెండు చేతులు దేనికి ఎత్తుతారండి పైకి? ఇప్పుడు ఒక పోలీసు వారు ఒక టెర్రరిస్ట్ని హ్యాండ్స్ ఆఫ్ అనగానే ఏం చేస్తారు? వాళ్ళు రెండు చేతులు కూడా పైకెత్తి వాళ్ళు ఇంకా నిస్సహాయ స్థితిలో ఉండిపోతారు. అదే రీతిగా మనం దేవుడి సన్నిధిలో రెండు చేతులు కూడాను ఆరాధించేటప్పుడు, ప్రార్థించేటప్పుడు రెండు చేతులు పైకెత్తి ఎందుకు ప్రార్థన చేస్తామనంటే కనుక, అయ్యా మేము రిక్తులమయ్యా, మా వల్ల ఏమీ కాదయ్యా, కంప్లీట్గా మేము మీ మీద డిపెండ్ అవుతున్నామని చెప్పేసి చెప్పడానికి అది ఒక సూచన అని అయితే కనుక చెప్పవచ్చు. హల్లెలూయా. ఆ తర్వాత నీ క్రియలను సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండను, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. నీ బలహీనుడివే, అనారోగ్యవంతుడివే, మరి ఏమీ చేయలేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలోనే ఉన్నావు. అయినప్పటికీ కూడాను దేవుని యొక్క పరిచర్య చేసేటువంటి విషయంలో కానీ, దేవుడు ఎదుట ప్రార్థన చేసేటువంటి విషయంలో కానీ, భక్తి విషయంలో అయితే నువ్వెక్కడా కూడా తొట్టిల్లు పోలేదు. భక్తి విషయంలో అయితే కనుక నువ్వెక్కడా కూడాను తొట్టిల్లు పోలేదు. మరి నా వాక్యాన్ని అయితే కనుక గైకొని నా నామాన్ని నువ్వు ఎరగననలేదు. బలహీన పరిస్థితులు అవనివ్వండి, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అవనివ్వండి, ఏ విషయంలో కూడాను నాకైతే తెలీదు, నా వల్ల కాదు అనే మాట అయితే కనుక నువ్వు చెప్పలేదు. అలాంటి బలహీనమైనటువంటి స్థితిలో, అలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడాను నీవు నా నామాన్ని ఎరగననలేదని దేవుడు ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘాన్ని ప్రశంసిస్తున్నాడండి. హల్లెలూయా. శక్తి కొంచెమైనను అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో కాదు, లేదంటే కనుక మంచి స్థితి లేకపోయినప్పటికీ కూడాను దేవుడిని అయితే కనుక మనం విడిచిపెట్టేటువంటి వారంగా అయితే కనుక ఉండకూడదు. మరి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ శక్తి కొంచెమైన ఉండను, నీవు నా వాక్యాన్ని గైకున్న నామం ఎరగననలేదు. దేవుడు ఎవరో తెలియదని చెప్పేసి చెప్పలేదు. పేతురు కోడి కూసే తెల్లవారేలోపు
మరి నువ్వు 3 సార్లు నేనెవరో తెలియదని చెప్పేసి నువ్వు చెప్తావనంటే పేతురు అంటాడు, అయ్యయ్యో అలాగైతే కనుక నేను చెప్పను అని చెప్పేసి చెప్తాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిని రోమా సైనికులు తీసుకుని వెళ్ళిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు వీరు కూడాను మరి ఆ యొక్క యేసుతోటి తిరిగేటువంటి వారే కదా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అడిగినప్పుడు 3 సార్లు మరి తెలియదని చెప్పేసి చెప్పినప్పుడు 3వసారి చెప్పిన తర్వాత కోడి కూయడం విని చాలా అంటే చాలా చాలా అంటే చాలా పశ్చాత్తాపడిపోతుంటాడు. అయ్యా నువ్వు చెప్పావు, అదే రీతిగా నువ్వు తెలియదని చెప్పేసి చెప్పానయ్యా అని చెప్పేసి తనలో తనే కృంగిపోతుంటాడు. హల్లెలూయా. ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని పక్షంగా మనం నిలబడేటువంటి వారముగా ఉండాలి. దేవుడు నామము మాకు తెలియదని చెప్పేటువంటి వారముగా అయితే కనుక ఉండకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి పెర్గమ సంఘముతోటి దేవుడు మాట్లాడుతాడు. మరి మీ మధ్య ఉన్నటువంటి దైవ సేవకుడు అంతిప అనేటువంటి దైవ సేవకుడిని మరణించినటువంటి క్రమంలో, అంటే చంపేసినటువంటి క్రమంలో కూడాను మీరు నా నామాన్ని చేతపట్టి నన్ను ఎరగననలేదు అని ఆ యొక్క పెర్గమ సంఘానికి ప్రశంసిస్తాడు. అవును సంఘం, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను చూసి కృంగిపోతున్నావా, కలవరపడిపోతున్నావా, ఆందోళన కలిగి ఉంటున్నావా? కానీ దేవుడైతే గనుక తెలియజేస్తున్నాడు ఏ రీతిగా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడాను వారు దేవుని నామాన్ని చేత పట్టుకొని నిలువబడి ఉన్నారు. అదే రీతిగా మనము కూడా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత 9వ వచనం చూసుకున్నట్లయితే, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదములు ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతున్నానని తెలుసుకున్నట్లు చేసేదను. హల్లెలూయా. అక్కడ మరి అన్యులు లోకస్తులు ఉన్నారు, దేవుణ్ణి నమ్మినటువంటి వారు ఉన్నారు. యూదులందరూ కూడాను క్రీస్తుని వెంబడించేటువంటి వారు కాదు. యూదులందరూ కూడాను మరి క్రీస్తుని ఎరగనటువంటి వారు కూడా కాదు. కానీ మరి అక్కడ ఉన్నటువంటి యూదులు ఏ రీతిగా ఉన్నారు అని అంటే కనుక ఒకసారి చూద్దాం. 9వ వచనం, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదను. సాతాను సమాజపు వారిని రప్పించేదని దేవుడు మాట్లాడుతున్నాడు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 25వ వచనం చూసుకున్నట్లయితే, ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు మరి అతడు సాగిలపడి దేవుడికి నమస్కారము చేశాను అనే మాటనైతే కనుక మనం చూస్తున్నాం. హల్లెలూయా. నిజమైనటువంటి దేవుణ్ణి ఎరిగినటువంటి నీవు మరి అబద్ధం ఆడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సాతాను సమాజపు వారిని రప్పించేదను. వారు వచ్చి నీ పాదములు ఎదుటపడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతున్నాను తెలుసుకున్నట్లు చేసేదను. నీకు వ్యతిరేకంగా ఎవరైతే లేచారో, నీకు వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడారో, నీకు వ్యతిరేకంగా ఎవరైతే అవమానంగా మాట్లాడారో అటువంటి వారిని తీసుకుని వచ్చి నీ పాదాలకి నేను నమస్కారం చేపిస్తాను. సాతాను సమాజపు వారిని నీ పాదాల ఎదుట తీసుకుని వచ్చి నీ పాదాల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతున్నానని తెలుసుకున్నట్లు చేసేదను అని దేవుడే స్వయముగా మనపక్షంగా మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 10వ వచనం, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులకు శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక, నీవు నా ఓర్పు శోధన కాలములో నిలవబడేటువంటి వారే నిజమైనటువంటి క్రైస్తవులండి. అన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు అన్నీ కూడాను చక్కగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా భక్తి చేస్తారు. కానీ ప్రతికూలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు భక్తి చేసేవారి భక్తే నిజమైనటువంటి భక్తి అండి. హల్లెలూయా. మరి మార్కు సువార్త 13:13 చూస్తాం, నా నామం చేత మీరు దూషింపబడుదురు, అంతం వరకు సహించిన వారే రక్షణ పొందుదురు.
అదే రీతిగా మత్తయి సువార్త 24:12 చూసుకున్నట్లయితే, అక్రమం విస్తరించుట చేత అనేకుల్లో ప్రేమ చల్లారును, అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. హల్లెలూయా. ఈ రీతిగా ఎవరైతే శ్రమల మధ్యలో, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో మరి నిందింపబడుతూ, అవమానింపబడుతూ, హింసింపబడుతూ, ద్వేషింపబడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడాను దేవుడి పక్షంగా ఎవరైతే అంతం వరకు కూడాను వారి యొక్క భక్తిని, విశ్వాసాన్ని కూడా కాపాడుకునేటువంటి వారిగా ఉంటారో, సహనంతోటి, ఓర్పుతోటి, అటువంటి వారికి దేవుడిచ్చేటువంటి కిరీటాలు ఒక 5 కిరీటాల గురించి అయితే మీకు చెప్తానండి. జీవ కిరీటము దేనికి ఇస్తారనంటే కనుక, శోధనలు, శ్రమలు జయించినటువంటి వారికి ఈ యొక్క జీవ కిరీటాన్ని ఇస్తారు. మహిమ కిరీటం దేని కొరకు ఇస్తారంటే, మందను నమ్మకంగా కాచేటువంటి కాపర్లకు ఇచ్చేటువంటి కిరీటం ఏంటంటే మహిమ కిరీటం. మరి 3వ కిరీటం ఏంటంటే అతిశయ కిరీటం. ఈ యొక్క అతిశయ కిరీటం ఎవరికనంటే కనుక, ఆత్మలను రక్షించేటువంటి వారికి ఇచ్చేటువంటి కిరీటం. ఆ తర్వాత 4వది నీతి కిరీటం. నీతి కిరీటం ఇది ఎవరికి ఇస్తారంటే, వారి యొక్క పరిశుద్ధతని కాపాడుకునేటువంటి వారికి. అంటే ఏమాత్రం డౌట్ లేకుండా ఫస్ట్ సెకండ్ పర్సన్స్ చెప్పమంటే, మొదటగా యేసుక్రీస్తు ప్రభుల వారు, రెండవ వ్యక్తి మరి యోసేపు. ఎందుకనంటే కనుక, అతను బానిసగా వెళ్ళిపోయినప్పటికీ కూడాను పోతీఫరు ఇంట్లో మరి అతని యొక్క భార్య పాపం చేయడానికి ప్రేరేపించినప్పటికీ కూడాను, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడి ఎదుట నేను పరిశుద్ధంగా ఉండాలని తన పరిశుద్ధతని కాపాడుకున్నటువంటి వాడు ఈ యొక్క యోసేపు. మరి 5వది అక్షయ కిరీటం. ఈ యొక్క అక్షయ కిరీటాన్ని దేవుడు ఎవరికి ఇస్తారంటే, భక్తిలో విజయం పొందినటువంటి వారికి. భక్తిలో విజయం పొందినటువంటి వారికి. హల్లెలూయా. ఈ కిరీటాలను పొందుకోవాలని ఆశిస్తున్నావా? ఈ కిరీటం దేవుడు నాకు కూడా ఇస్తే బాగుండును అని చెప్పేసి నువ్వు ఆలోచన చేస్తున్నావా? అయితే ఖచ్చితంగా దేవుడు చెప్పినటువంటి కండిషన్స్ని మనం ఒబే చేయాల్సిందే. ఆయన ఏం చెప్తున్నాడు కండిషన్ అంటే, అంతం వరకు కూడాను మరి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దూషించబడుతూ, ద్వేషించబడుతూ, హింసించబడుతూ కూడాను అంతం వరకు కూడా జాగ్రత్తగా ఎవరైతే భక్తి కాపాడుకుంటారో వారికి మరి అక్రమం విస్తరించడం చేత అనేకుల్లో ప్రేమ చల్లారిపోయినటువంటి పరిస్థితులు, అటువంటి వారు కూడాను, అటువంటి పరిస్థితుల్లో కూడాను వారి యొక్క భక్తిని, విశ్వాసాన్ని ఏమాత్రం సడిలిపోకుండా ఎవరైతే కాపాడుకుంటారో, అంటే ఆయన రాకడ ముందు జరగని, లేదంటే మన పోకడ ముందు జరగని, ఏది జరిగినా కానీ, ఏది ముందు జరిగినా కానీ, అయ్యా ఇదిగో నేను నా ప్రతి పరిస్థితుల్లో నుండి కూడాను నేను విజయం పొందుకుని వచ్చాను. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని అని ఎంతో మరి ధైర్యంగా చెప్తాడు. మరి నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని మాట్లాడతాడు. ఈ రీతిగా చెప్పగలిగేటువంటి ధైర్యము, శక్తి, బలము నీవు కలిగి ఉన్నావా? ఒక పౌలు మాట్లాడుతున్నాడు, మంచి పోరాటం పోరాడాను. ఎస్, ఒక పోరాటం అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. మన పిల్లలే ఉంటారు, వాళ్ళు ఎగ్జామ్స్ అప్పుడు ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టి, ఎంత ఫోకస్ పెట్టి అది కొన్నిసార్లు వాళ్ళు తినడం కూడా మానేస్తుంటారు. ఆ రూమ్లో నుండి బయటికి రారు. తల్లులే మరి వాళ్ళకి సహాయంగా అన్నమాట భోజనం పెడుతూ, తినిపిస్తూ, తాగిస్తూ ఉంటారు. అంత శ్రమ పడుతూ ఉంటారు. అంత శ్రమపడి వారి ఎగ్జామ్స్ రాసిన తర్వాత మరి రిజల్ట్ చూసిన తర్వాత వారికి ఉండేటువంటి ఆనందం అంతా ఎంత కాదండి. హల్లెలూయా. అంటే శ్రమ పడేటప్పుడు అబ్బా ఎందుకు వచ్చింది కష్టం అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ ఆ శ్రమను శ్రమగా కాదు, కానీ ఈ శ్రమ తర్వాత ఖచ్చితంగా నేను బహుమానం పొందుకుంటాను, ఆ యొక్క బహుమానం నా కొరకు ఎదురు చూస్తుంది
అని ఎవరైతే అనుకుంటారో, భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎవరైతే అనుకుంటారో, ఈ శ్రమలు నా మేలు కోసమే, ఈ నిందలు నా మేలు కోసమే, ఈ రీతిగా ఎవరైతే ఆలోచిస్తారో వారికి నిశ్చయముగా దేవుడు కిరీటాన్ని బహుమానంగా ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత 11వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటువని భూనివాసులకు శోధించుటకు లోకం మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులకు శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడదను. అంటే ఎంతో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎంతో ఓర్పు వహించవు, తట్టుకున్నావు, తాళుకున్నావు. నా వాక్యాన్ని అయితే కనుక విడిచిపెట్టలేదు, నన్ను విడిచిపెట్టలేదు. కాబట్టి మరి మిగిలి ఉన్నటువంటి వారి మీదకి వచ్చేటువంటి ఉగ్రత దినములలో ఆయన ఏం చేస్తాడని తెలియజేస్తున్నాడండి దేవుడు. భూలోకం అంతటి మీదకి రాబోవు శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. ఆ టైంలో దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, ఆ ఉగ్రత దినాలకి ముందే ఆయన మధ్యాకాశంలో మేఘాల మీదకి కొనిపోబడతాడండి. మేఘాల మీదకి మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ మేఘం మీదకి మనల్ని తీసుకెళ్ళిపోతాడు, మధ్యాకాశంలోనికి తీసుకుని వెళ్ళిపోయి అక్కడేమో 7 ఏండ్లు విందు జరుగుతుంటుంది. ఆనందిస్తుంటారు, సంతోషిస్తుంటారు. ఇక్కడ 7 ఏండ్ల కాలము భయంకరమైనటువంటి శ్రమలు, ఉగ్రత దినాల్లో విడవబడినటువంటి వారి పరిస్థితి ఉంటుంది. అందుకొరకే దేవుడు మాట్లాడుతున్నారు, భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. ఆ పరిస్థితుల్లో ఉంచడండి, లిఫ్టప్ చేస్తాడు మనల్ని. ఏమంటారంటే ఒక బిల్డింగ్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. ఫైర్ వారియర్స్ ఏ రీతిగా వాళ్ళని సేవ్ చేస్తుంటారండి, నిచ్చెనలు వేసుకుంటారు, గబగబా మరి సేఫ్ ప్లేసెస్లో నుండి వెళ్ళిపోయి కిటికీల్లో నుండి అట్లా వాళ్ళని బయటికి తీసుకుని వచ్చేస్తుంటారు. అదే రీతిగా లోకం మీదకి రాబోయేటువంటి ఆ యొక్క ఉగ్రత దినములు రాకమునిపి, ఆయన కుమ్మరించక మునిపి దేవుడు ఏం చేస్తాడు, సేఫ్ ప్లేస్లో మనల్ని అయితే కనుక తీసుకుని వెళ్ళి ఉంచుతాడు. హల్లెలూయా. అటువంటి ధన్యతని మనం కలిగి ఉండేటువంటి వారముగా భక్తి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. 11వ వచనము, నేను నిన్ను కాపాడదు, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది గురించి బైబిల్లో ఏమి రాయబడి ఉందండి? అపవాది దొంగ దోచుకునేవాడని సాతాను గురించి రాయబడి ఉన్నది. ఎప్పుడు కూడాను మరి స్థిరంగా ఉన్నటువంటి విశ్వాసుల్ని, ఏర్పరచబడినటువంటి వారిని సైతం పడగొట్టాలనేటువంటి ఆలోచనే ఉంటుంది వాడికి. ఏ రీతిగా ఏమాత్రం అవకాశం వచ్చినా కానీ వీరిని పడగొట్టాలన్న ఆలోచన మాత్రమే ఉంటుంది ఆ యొక్క అపవాదికి. అయితే దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడను నీ కిరీటము అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. హల్లెలూయా. ఆనాడు ఆదాము అవ్వలతోటి దేవుడు ప్రతిదినము కూడా చల్లబాటి వాళ్ళ చక్కగా మాట్లాడేటువంటి అదృష్టాన్ని వాళ్ళు ఏం చేశారు, ఒకే ఒక్క దినము దేవుడు ఏ చెట్టు ఫలాలు అయితే తినవద్దని చెప్పాడో ఆ చెట్టు ఫలాలు తినడం ద్వారా శ్రేష్టమైనటువంటి దేవుడు సృష్టించినటువంటి ఆ యొక్క ఏదేని వనం నుండి గెంటివేయబడ్డారు, శాపం కొని తెచ్చుకున్నారు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటం అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. ప్రతిరోజు నీకు ప్రార్థన చేసే అలవాటు ఉందా? ప్రతిరోజు కూడాను ఆయనతో మాట్లాడే అనుభవాన్ని నీకు కలిగి ఉన్నావా? ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళేటువంటి అలవాటు నీవు కలిగి ఉన్నావా? దేవుడి విషయమై నువ్వు ఏదైతే భక్తి చేస్తున్నావో, క్రమం కలిగి ఉన్నావో, ఆ క్రమాన్ని అయితే కనుక ఏ
పరిస్థితులను బట్టి కానీ ఏ మనుషులను బట్టి కానీ మరి నువ్వైతే కనుక అక్రమం చెయ్యొద్దు అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ క్రమాన్ని నువ్వు కొనసాగించు, జాగ్రత్తగా చేత పట్టుకో నీకు ఇవ్వబడినటువంటి కిరీటాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత వాక్యం చూసుకున్నట్లయితే, జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా నిలవబెట్టేదను. మరి చాలా మరి కొన్ని టెంపుల్స్లో మనం చూస్తూ ఉంటాం ఏంటంటే, అక్కడ ఇచ్చినటువంటి దాతలు కానీ అట్లాగూ వాళ్ళ పేర్లన్నీ రాస్తూ ఉంటారు. ఆ స్తంభం ఏంటంటే లేదు, ఒక స్తంభం బేస్ అయి ఉంటుంది ఆ యొక్క మందిరానికి. ఏది మరి ఏమంటారండి, ఏ పిల్లరు మూవ్ చేసినా పర్వాలేదు, కానీ సెంటర్లో ఉన్నటువంటి పిల్లర్ని మాత్రము ఏమాత్రం కూడా చేంజ్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ యొక్క పిల్లర్ అనేది అది గృహం అవనండి, మందిరం అవనండి, దానికి బేస్గా ఉన్నది కాబట్టి. అందుకోసమే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. అందుకొరకే దేవుడు మాట్లాడుతున్నాడు, జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేది, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి నీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘములో చూసుకున్నట్లయితే కనుక ఎక్కువగా భూకంపాలు కలిగే ఈ ఫిలదెల్ఫియా పట్టణంలో అనేటువంటి విషయం అయితే కనుక మనం తెలుసుకున్నాం పరిచయంలో. దాని ద్వారా ఏంటంటే అన్నీ కూడాను పడిపోయేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయి ఉండి మరలా వారు తిరిగి నిర్మించుకునేటువంటి వారుగా ఉండేవారు. అందుకొరకు దేవుడు ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘంతో ఏం తెలియజేస్తున్నాడంటే, భూమి మీద నువ్వు ఏది కట్టుకున్నా ఏది సంపాదించినా కానీ ఒక్కనాటికి అది లయమైపోయేదే, కానీ నీ కొరకు కూడాను నేను పరలోకమందు ఈయన దేవాది దేవుడు ఏం తెలియజేస్తున్నాడండి, జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీద ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును. ఇక్కడ ఎన్ని పేర్లు ఇచ్చాడో చూడండి ఒకసారి. పరలోకంలో దేవుని యొద్ద నుండి దిగివచ్చున్న నూతన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరు. ఒకటొచ్చేసి నూతన యెరూషలేమునికి సంబంధించినటువంటి పేరు, దేవుని పట్టణపు పేరు ఒకటి. రెండవది వచ్చేసి నా క్రొత్త పేరును దాని మీద వ్రాస్తాను. ఇక్కడ 2 పేర్లు ఇస్తున్నాడు దేవుడు, 2 పేర్లు ఇస్తున్నాడు. ఒకటి నూతన యెరూషలేముకి సంబంధించినటువంటి ఆ యొక్క పట్టణానికి సంబంధించినటువంటి పేరు. రెండవది ఆ యొక్క పట్టణపు పేరు, నా కొత్త పేరు, మరి ఒక పేరు కూడాను దేవుడు ఇస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా. ఆత్మీయమైనటువంటి చెవులను మనం కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. ఆత్మీయమైనటువంటి దప్పికను మనం కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘముతోటి దేవుడు ఒక్క పొరపాటును కూడా తెలియజేయలేదండి. కంప్లీట్నెస్ కనిపిస్తుంది. ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘం అనేది కంప్లీట్నెస్ కనిపిస్తుంది. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ శక్తి కొంచెమైనను కూడాను నీ నామాన్ని ఎరగనని లేదని చెప్పేసి దేవుడు ఈ సంఘం ద్వారా తెలియపరుస్తున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కాదు, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులను బట్టి కాదు, మరి నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగ స్థలాన్ని బట్టి కాదు, కానీ చాలామంది అనుకునేది ఏంటంటే, నేనేదో చిన్న గుమస్తా ఉద్యోగం చేస్తున్నా, లేదంటే డైలీ వేజెస్కి నేను వెళ్తున్నాను, నా యొక్క ప్రార్థన ఏమి వాల్యుబుల్ అని చెప్పేసి అనుకుంటారు. చాలా తప్పండి.
హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచేటని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎవరైతే హార్ట్ఫుల్గా దేవుణ్ణి ప్రార్థిస్తారో, దేవుని వెంబడిస్తూ ఉంటారో, మరి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడాను ఆయన వాక్యాన్ని చేతపట్టుకున్నటువంటి వారిగా ఉంటారో, అటువంటి వారికి దేవుడిచ్చేటువంటి బహుమానం ఏమిటి అని అంటే కనుక యెరూషలేముకి సంబంధించినటువంటి నూతన యెరూషలేముకి సంబంధించినటువంటి కొత్త పేరు, అంత మాత్రమే కాదు మరలా దేవుడు ఇచ్చేటువంటి మరి ఒక క్రొత్త పేరు, 2 పేర్లు ఇస్తానని చెప్పేసి చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఆలయంలో ఒక స్థిరమైనటువంటి స్తంభముగా ఉంచుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు మనం వింటూ ఉండగా ఫిలదెల్ఫియా సంఘము ఒక మచ్చలేనటువంటి, డాగు లేనటువంటి, ఏ కళంకము లేనటువంటి సంఘముగా దేవుడి ద్వారా ప్రశంసించబడిందో అదే రీతిగా నీవు నేను కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటి కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు 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 అయినా మహాపరిశుద్ధుడ మహాగణుడ గొప్ప దేవ, నీకే వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఫిలదెల్ఫియా సంఘము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. అవునయ్యా, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా తండ్రి ప్రభా, నీ కొరకు నిలవబడినటువంటి సంఘమయ్యా, మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. మీకు వందనాలయ్యా తండ్రి ప్రభా. అయ్యా, ఎవడును కూడా నీ కిరీటం అపహరింపకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి తెలియజేస్తున్నాం అయ్యా. అవునయ్యా, మా యొక్క భక్తి అయ్యా, మా యొక్క విశ్వాసం అయ్యా, ఏ ఒక్కటి కూడా తండ్రి ప్రభా చేజార్చుకునేటువంటి వారముగా ఉండడానికి వీలు లేదయ్యా తండ్రి ప్రభా. అంతకంతకు రోషము కలిగి మంట కలిగి తండ్రి ప్రభా నేను వెంబడించేటువంటి వారముగా ఉండటకు కృప చూపించండి అయ్యా. మీకు స్తోత్రాలయ్యా. ఈ సమయంలో ఎంతమంది బలహీనులుగా ఉన్నారో, అనారోగ్యవంతులుగా ఉన్నారో, గర్భఫలాలు లేనటువంటి వారుగా ఉన్నారో, ఉద్యోగం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు అయ్యా, అరికాలు మలుక నడినెత్తి వరకు ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అయ్యా డిసీజెస్ నుండి విడుదల కలగజేసిన ఆయన నా తండ్రి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం, ఆయుష్, క్షేమం, నెమ్మదిని దయచేయమని తండ్రి ప్రభా. ఇంతవరకు నేను చేసినటువంటి ప్రార్థన తండ్రి ప్రభా ఈ కుటుంబాలకి, నా కుటుంబానికి కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని నజరేయుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధ ఆత్మీయ అన్యోన్య సహవాసం ఆయన సన్నిధి ఈ భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకి, ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో వారి జీవితాల్లో నూతనమైనటువంటి కార్యాలు ఈ వారం అంతట్లో వారు చేస్తున్నటువంటి పనుల్లో, ప్రయత్నాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, సమస్య విషయాల్లో కూడా మీరే తోడయండి, సహాయం చేయమని యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజులాడండి. అందరికీ ప్రైజులాడు. దేవానికి వందనాలు తెలియజేస్తున్నా. ప్రైజులాడు. హల్లెలూయా.